ఏలూరు జిల్లా చింతల్పూడి నియోజకవర్గంలో రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటేనే భయపడే రీతిలో రోడ్డు తయారయ్యాయి. గుంతల రోడ్లో పడి ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని జనాలు గగ్గోలు పెడుతున్నారు. ప్రమాదాలకు నిలయమైన చింతల్పూడి రోడ్లపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మన్నే అందిస్తారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్లే ప్రధాన రహదారిలో భారీ గోతులు పడడంతో ఈ రహదారిలో ప్రయాణించాలంటే స్థానికులు అదేవిధంగా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటి నుంచో చిన్న చిన్న గోతులుగా ఉన్న ఈ రహదారిలో భారీ స్థాయి గోతులు పడడంతో ఈ రహదారిలో ప్రయాణించాలంటే వారంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అడుగడుగునా కూడా భారీ గోతులతో ఈ రోడ్డు దర్శనమిస్తుంది. అదేవిధంగా ఈ రోడ్లో ప్రయాణించాలంటే వారంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించిన రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మనం ఇక్కడ ఉన్న స్థానికులు అడిగి తెలుసుకుందాం. రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది. పెద్ద పెద్ద గోతులు పడిపోయి వర్షం వచ్చినప్పుడేమో చెరువులాగా నీళ్లు నిలబడుతున్నాయి. ఎండేస్తేనేమో దుమ్ము ధూళి లేచిపోయి వెళ్ళేటప్పుడు అసలు జుట్టు మీద బట్టల నిండా కూడా దుమ్ము పడుతుంది. దాదాపుగా చాలా కాలం నుంచి 2 సంవత్సరాల పై నుంచి ఈ విధంగా అధ్వానంగా తయారైంది. చాలా రోడ్ యాక్సిడెంట్లు జరగడం, చాలా మంది ప్రమాదాలకు లోను కావడం జరుగుతుంది. ఈ రోడ్డు నేల కడకిలపూడి వరకు కూడా ఇలా అధ్వానంగానే ఉందండి. రోడ్డు అసలు ఏమాత్రం కూడా బాగుండలేదు. అసలు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా ఈ రోడ్ల గురించి పట్టించుకోవట్లేదు. పీపీపీ విధానంలో ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు, టోల్ ప్లాజాలు పెట్టి వసూలు చేస్తారని ఎప్పుడో గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏమి చర్యలు తీసుకోలేదు. ఈ మధ్య ఏం చేశారు, జేసీబీ పెట్టి పెద్ద పెద్ద గోతులన్నీ పూడ్చడం చేశారు. ఈ వర్షాలకి మళ్ళీ ఎక్కువైపోయి ఇంకా దారుణంగా తయారు. రోడ్డు మరీ దారుణంగా ఉందండి. ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్లు బాగుంటాయని ఆశపడి మేము అంతా ఓట్లు వేసాం. ఎప్పుడైనా మమ్మల్ని కొంచెం ఓట్లు పడేస్తారని చూసాం కానండి. ఈ రోడ్డు కూడా లేదాగా అయిపోయినాయి. కడకలపూడి నుంచి జంగాడం వరకు అసలు నడిచే పరిస్థితి లేదండి. బళ్ళు ఎక్కడ పడిపోతున్నాయి, ఎక్కడ ఆడవాళ్ళు అక్కడ చీరలు బందులు అయిపోయి చాలా చిరాగా అయిపోయిందండి. ఈ ప్రభుత్వంలో కొంచెం చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని బాగా చేస్తాన ధైర్యంతో అందరూ ఓట్లేసి గెలిపించాం. గెలిపించామండి. అయినా అది ఇప్పుడు దారికి తెలియలేదు. చాలా దారుణంగా ఉందండి. ప్రభుత్వం ఎప్పుడైనా కచ్చారించి ఈ రోడ్లు బాగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పడిపోయేలాగున్నాయి అన్న. దయించి రోడ్లు కొద్దిగా పోసేలా చూడండి గవర్నమెంట్ని అడుగుతున్నా. నేను ఇక్కడ నుంచి కాదు, నేను మామూలుగా ఆంధ్రపురం కాడి నుంచి వస్తున్నా. బరంబారు రోడ్డు, బోగోలు రోడ్డేనా, రంగాపురం రోడ్డేనా, కామరకోట రోడ్డేనా, ఈ జంగర్ రోడ్డేనా, మరీ దారుణంగా ఉందన్న. కోతులు మట్టి బళ్ళు పడిపోయేలాగున్నాయి అన్న. వర్షం వస్తే అసలు బండి వెళ్ళదన్న. ఏలూరుని తిరిగి రావాల్సిందే. మా అయితే మరీ అన్న మొన్న అయితే 4 బస్సులు దిగడిపోయినాయి అన్న. లారీలు 2 దిగడిపోయినాయి అన్న. కామరకోట గుండెపల్లి దగ్గర పేషెంట్లు అయితే ఇంక వెళ్ళక్కర్లేదన్న. చాలా ఇబ్బంది పడిపోతున్నారు. బండిలోనే డెలివరీ అయిపోతున్నా. రోడ్లు కొద్దిగా పోసేలా చూడమని ఉంటాం. కామరకోట లోపల నుంచి చింతలపూడి నుంచి వస్తున్నాం. రోడ్లు అయితే బాగా, మేము నెలకు 2 సార్లు వస్తూ ఉంటాం లైన్కి. పరిస్థితులు అయితే బాగా, కోతులు అయితే సూపరు. నీళ్లు తోడుకుంటామే, డబ్బులు తోడుకుంటాం ఎలా ఉందో నీళ్ళు అలా తోడుకుంటామే. రహదారిలో ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, భారీ స్థాయి గోతులతో తమ వాహనాలు దెబ్బతింటున్నాయని ప్రభుత్వం స్పందించి ఈ రహదారులను నిర్మించాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. ఇది చంద్రపూడి నియోజకవర్గంలోని రహదారుల యొక్క పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీరామ్తో దుర్గా మన్నే, జీ3 న్యూస్, చంద్రపూడి.